హలో వ్యూవర్స్, నేను కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. అదేంటంటే వెల్త్ అండ్ హోమ్ రెమెడీస్ మీద. దాని గురించి కొద్దిగా రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తెలుసుకున్న విశేషాలు. అవి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఏంటంటే దేని మీద అంటే వెల్త్ అండ్ హోమ్ రెమెడీస్ అన్న కదా, దాని గురించి. సో అసలు టాపిక్ ఏంటంటే పర్స్ గురించి. పర్సులో మనీ. మన జీవితంలో లక్ అనేది మన మనీ పర్స్ని బట్టి కూడా ఉంటుంది. అంటే మనీ పర్స్లో పేపర్ మీద ఒక మంత్రం రాసి పెట్టుకొని ఆ పేపర్ మనీని ఆకర్షిస్తుంది. మీ పర్సులో ఎప్పుడు డబ్బులు ఉండాలంటే పేపర్ మీద నేను చెప్పే స్పెషల్ మంత్రం రాసేసుకొని ఆ పేపర్ పర్సులో పెట్టుకోవాలి. ఆ మంత్రం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఏంటంటే మనము పరుచుకుంటాం కదా, పరుచుకోవాలనుకుంటే మీరు ఎప్పుడైనా సరే గురువారం రోజు అంటే థర్స్డే రోజు సన్సెట్ కన్నా ముందు, సన్సెట్ అంటే రాత్రి కాకముందు, సూర్యుడు హస్తమించకముందు మీరు కొనాలి. అది థర్స్డే రోజు కొన్న పర్స్ కొంటే బెస్ట్ అన్నట్టు. ఆల్రెడీ పర్స్ ఉంటే ఓకే, ఎప్పుడన్నా పర్స్ కొనాలనుకుంటే మాత్రం థర్స్డే రోజు. అయితే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, చెప్పాను కదా లక్ష్మీ కటాక్షం అనేది వస్తుందనేసి. సో ఆ లక్ష్మీ కటాక్షం రావాలంటే గురువారం రోజు ఒక తెల్ల పేపర్ మీద రెడ్ ఇంక్తో మంత్రం రాసి పెట్టుకోవాలి. చెప్తున్నాను, థర్స్డే రోజు వైట్ పేపర్ మీద రెడ్ ఇంక్తో మంత్రం రాసి పెట్టుకోవాలి. అప్పుడు ఆ పర్సుకి ధనాన్ని ఆకర్షించే శక్తి వస్తుంది. సో అప్పుడు అలా చేయడం వల్ల ఎప్పుడు మన పర్సులో మనీ ఉంటాయి. సో ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం శ్రీం శ్రీ గురుచరణాయ స్పర్శ స్వాహ. ఇది రాసేసి మన పర్సులో పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మీరు పేపర్ తీసుకోండి, ఓ వైట్ పేపర్ తీసేసుకొని బార్డర్స్ తెలుసు కదా, 4 మూలలు ఒక బాక్స్ లాగా. ఫస్ట్ బాక్స్ వచ్చేసేసి రెడ్ కలర్లో ఉండాలి. తర్వాత దాని కింద ఇంకొక బాక్స్ గీయండి, గ్రీన్ కలర్లో ఉండాలి. తర్వాత మూడో బాక్స్ వచ్చేసేసి బ్లూ కలర్లో ఉండాలి. మిడిల్లో నేను ఇంతకుముందు చెప్పిన మంత్రం రాసుకోవాలి. అలా రాసుకొని పెట్టుకుంటే మీకు ఏంటంటే ధనం అనేది ఎప్పటికి పోదు, వస్తూనే ఉంటుంది. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేశారంటే నేను కూడా ట్రై చేస్తాను. ఎవరికి వర్కౌట్ అయితే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా, ఎవరు అదృష్టం వాళ్ళకి. సో ఇలా ఈ పిక్చర్లో చూపించినట్టు మీరు ఒక వైట్ పేపర్ తీసేసుకొని వైట్ పేపర్ మీద రెడ్ గ్రీన్ బ్లూ బార్డర్స్ వేసేసి మధ్యలో ఇలా రాసేసుకొని మీ పర్సులో పెట్టేసుకోండి. అలాగే ఇంకోటి టిప్ ఏంటంటే, అలాగే మీ పర్సులో గోమతి చక్రం పెట్టుకోండి. లక్ష్మీ కటాక్షం వచ్చేస్తుంది. అది ఎలా అంటే గోమతి చక్రం ఎవరికి తెలియదు అనుకుంటాను. చూడండి, ఇలా ఉంటుంది గోమతి చక్రం. ఇది కూడా పర్సులో పెట్టేసుకుంటే దీని ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. లేదు మనకి ఇది దొరకదు, లేకుంటే తెలియదు అనుకుంటే మీకు తెలిసిన ఒక ఐటెం ఉంటుంది. అదేంటంటే ఒక ఎల్లో గవ్వ పెట్టుకోండి పర్సు. చూడండి, ఎల్లో గవ్వ పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఆకర్షణ అనేది పెరుగుతుంది. లేదు ఇది కూడా కాదు అనుకుంటే ఇంకా వేరే మెథడ్ వచ్చేసేసి, ఇంకో టిప్ వచ్చేసి, మనము శివాలయంలో శివుడికి మారేడు దళంతో పూజ చేస్తాం కదా. పూజ చేసిన తర్వాత మారేడు దళం ఉంటుంది కదా, ఆ మారేడు దళం తీసుకొని జాస్మిన్ అంటే మల్లెల నూనె దాంట్లో ముంచి ఆ ఆకుని తీసి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని పర్సులో పెట్టుకోండి. ఏంటంటే ఇది శివానుగ్రహం వల్ల ఎప్పుడు ఉంటుంది, శివానుగ్రహం ఎప్పుడు ఉంటుంది అన్నట్టు. ఏదో ఒక విధంగా మీ ఆదాయం అనేది పెరుగుతుంది దానివల్ల. సో ఇంకా ముఖ్యమైనది, ఎప్పటికీ మనకు ప్రవాహం లాగా అమౌంట్ అనేది అట్లా వస్తూనే ఉండాలి అనుకుంటే ఇంకొక టిప్ ఉంది. మన ఇంట్లో చేయాల్సి ఉంటుంది. మీ ఇంట్లో ఒక ప్రత్యేకమైన దిక్కులో 4 నంబర్లు అంటే 4 నంబర్ రాయాలి. ఆ 4 నంబరే అనేసి ఎందుకు అంటున్నా అంటే 4 నంబరు రాహుకి సంకేతం. రాహు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాడు, ప్రజాకర్షణ కూడా కల్పిస్తాడు. సో అందుకనే 4 నంబరు వేసుకోండి. 4 నంబరు ఎలా వేయాలంటే దానికి కూడా డైమెన్షన్స్ ఉంటాయి. అంటే డైమెన్షన్స్ అంటే కొలతలు అనుకోండి. ఎట్లా అంటే 6 ఇంచెస్ హైట్ అంటే పొడవు, 4 ఇంచెస్ విడ్త్ అంటే వెడల్పు. సో 6 into 4 అనుకోండి, 6 into 4 ఇంచెస్ అలా రాయాలి. అంటే ఆ 4 నంబర్ని మీ ఇంట్లో రెడ్ కలర్తో రాయాలి. 4 నంబర్ రెడ్ కలర్తో రాయాలి. ఏ దిక్కున రాయాలి అంటే దక్షిణ ఆగ్నేయంలో
ఉత్తరం చూస్తున్నట్టుగా వేయాలి. ఎక్కడైనా మీ ఇంట్లో గోడ మీద వేయాలి. మరిన్ని ఇలాంటి ఐడియాస్ ఉన్న వీడియో చేస్తుంటాను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫర్ నౌ.